ఈరోజు 21/12/23వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 512 ద్వారా తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27/23కు వ్యతిరేకంగా తెనాలి బార్ అసోసియేషన్ మరియు ఇండియా అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో న్యాయవాదులందరూ ఈ రోజు నుంచి ఈ నెల 29వ తారీఖు వరకు తమ విధులను బహిష్కరిస్తున్నట్లు అసోసియేట్ అధ్యక్షులు వేణుగోపాలరావు గారు తెలిపారు. ఈ రోజు కూడా విధులను బహిష్కరించి తెనాలి పట్టణమంతా బైక్ ర్యాలీ చేపట్టి దానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు. న్యాయవాదులందరూ తెనాలి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి ప్రధాన కూడలిలో రాస్తా రోకోలు చేసి ప్రభుత్వం తీసుకొని వచ్చినటువంటి నల్ల చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని మరియు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు వారి విధానాలు మరియు వారు రూపొందించిన చట్టాలు ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి, కానీ ప్రజల ఆస్తులకు వారి ప్రాణాలకు నష్టం కలిగించే విధంగా ఉండకూడదు అని ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి గౌరీశంకర్ తెలిపారు. ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టాలను తీసుకురావడం వలన ప్రజలకు జరిగిన అన్యాయాన్ని కోర్టు ముందు కాకుండా రెవెన్యూ ఆఫీసర్ల చుట్టూ తిరిగితే ప్రయోజనం ఉండదు. కాబట్టి ఈ దురుద్దేశం చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని వారు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ మందలపు వేణుగోపాల్ గారు, వైస్ ప్రెసిడెంట్ కంచెర్ల చంద్రశేఖర్ గారు, ప్రధాన కార్యదర్శి గౌరీశంకర్ గారు, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ గుంటూరు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ తిన్నలూరి కొండయ్య మరియు సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు మరియు న్యాయవాద గుమస్తాలు అందరూ పాల్గొని ఈ ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అదేవిధంగా బార్ అసోసియేషన్ తరపున ప్రతిరోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని బార్ అసోసియేషన్ అధ్యక్షులు తెలిపారు.